తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనిక్ వార్డులో సెకండ్ ఫ్లోర్లో కరెంటు నిలిచిపోయింది. గత 10 రోజులుగా కరెంటు నిలిచిపోయినా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. గైనిక్ వార్డ్ అంటేనే అక్కడ పూర్తిగా గర్భిణీ స్త్రీలు ఉంటారు. మరి ముఖ్యంగా అక్కడ డెలివరీకి వచ్చిన పేషెంట్లు ఉంటారు. చెకప్స్ చేయించుకోవడానికి ఇతరాత్ర కారణాలతో వచ్చినటువంటి గర్భిణీలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక డెలివరీకి వచ్చిన గర్భిణీలు అయితే చిన్న పిల్లలతో బయట తిరగాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యంగా చీకటైందంటే వార్డులోకి రావాలంటే కూడా వణికిపోతున్నారు. ఇక ఉక్కపోతతో అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా అధికారులు మాత్రం వాళ్ళని పట్టించుకునే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. అయితే ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈ విధంగానే జరిగింది అని ఒక పేషెంట్ తాలూకా కుటుంబ సభ్యులు కూడా చెబుతున్న పరిస్థితి. అయినా కూడా అధికారులు పట్టించుకోవటం లేదు. ఇక గర్భిణీలు అయితే అంత చీకట్లో కూడా ఎక్కడ జారి పడిపోతామో అన్న భయంతో బయటికి రావాలంటే కూడా వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు దీనిపై స్పందించడం లేదు? అది కాకుండా అక్కడుంది గర్భిణీ స్త్రీలు, వారి పట్ల ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి, అయినా వీరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే. బట్ చిన్న పిల్లలతో తిరగాలంటే భయపడిపోతున్నామంటూ అక్కడ ఉన్నటువంటి గర్భిణీలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఆధార్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ తీసుకుంది. మీరు కూడా వాటిని చూసేయండి. ఏమో కరెంట్ లేదా ఇక్కడ? ఎన్ని రోజులు అయితే మీరు ఇక్కడ జాయిన్ అయ్యి? అప్పుడు నుంచి ఎట్లే ఉందమ్మా ఇది? కరెంట్ లేదమ్మా? ఎవరికైనా చెప్పినారా కరెంట్ లేదు కదా ఇట్లా అని? ఎవరు చెప్పలేదా? మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నావు కదా, దానికి ఇబ్బంది అనిపించడం లేదా? డెలివరీకి వచ్చినావమ్మా? సరే. కరెంట్ లేదా? ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి? మరి చీకట్లు ఎట్లా నడుస్తున్నారు? ఇబ్బంది అవుతుంది తిరగడము? ఎవరి నుంచి వచ్చినారు మీరు?